మనం తినే ఆహారంలో కానీ, లేకపోతే మనం పడుకునేటప్పుడు కానీ, స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడాను యాడ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఆహార అలవాట్లు బాగా మారిపోయాయి. ఆహార అలవాట్లలో ఏమవుతోంది అని అంటే, ఫస్ట్ థింగ్ కొన్ని మన చేతుల్లో ఉండవు. ఈ పెస్టిసైడ్స్, తర్వాత ఈ కెమికల్స్, ఇవి తర్వాత ఫార్మింగ్ పద్ధతులు కూడాను చాలా మారిపోయాయి అన్నమాట. ఏమాత్రం కూడాను పౌష్టికాహారాలు లేని ఫుడ్ అనేది మనం తింటూ ఉన్నాం. ఇది మెయిన్ కారణం అవుతుంది. ఆ తర్వాత మన లైఫ్ స్టైల్, అందరికీ కూడాను డెస్క్ జాబ్సే ఎక్కువైపోయాయి. ఇది మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనే కాకుండా ఈవెన్ డాక్టర్స్లో కూడాను చాలామందికి చూస్తే కనుక, మేము కూడా ఒక్కొక్కసారి ఓపీలో కూర్చుంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ 3-4 అవర్స్ అలా కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది ఓపీ. సర్జన్ చేస్తూ ఉన్నా కానీ నిల్చొని చేస్తున్నా ఒకటే చోట చేస్తూ కూర్చొని ఉంటారు. సో ఇంకా ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ వచ్చేసరికి వాళ్ళు కూర్చొనే చేస్తూ ఉంటారు. సో ఇలా అంటే బాడీలో కొంచెం కూడా మూమెంట్, కదలిక అనేది లేకపోవటం వల్ల ఆ బాడీ లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. ఆ తర్వాత ఉమెన్ కూడాను చాలా కెరియర్ ఓరియంటేషన్ తోటి పిల్లలు అనేది చాలా లేట్ స్టేజెస్లో, అంటే 35-40 ఇయర్స్ తర్వాత కూడాను ఫస్ట్ చైల్డ్ అనేది కంటున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల మనకు ఈ లైఫ్ స్టైల్లో మార్పులు, మన తినే ఆహార పద్ధతులు, తర్వాత ఈ కూల్ డ్రింక్స్, ఇలాంటి వాటన్నిటి వల్ల కూడాను మనకు క్యాన్సర్స్ పెరుగుతున్నాయి.